నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్కడ ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించినా ఉచితమే. అయితే వారి వెంట వారి ఇళ్లలో పెంచుకునే కుక్కపిల్లలు, చిలుకలు, పావురాలు ఇలా పెంపుడు జంతువులను బస్సులో తీసుకెళ్తే వాటికి ఛార్జీ చెల్లించాల్సిందే. ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులో ప్రయాణిస్తున్న 4 చిలుకలకు 444 రూపాయల టికెట్ కొట్టారు. దీన్ని చూసి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మహిళ తన మనవరాలతో కలిసి 4 చిలుకలు ఉన్న బుట్టను తీసుకుని మైసూరు వెళ్లేందుకు బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండ్లో కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎక్కింది. కర్ణాటక ప్రభుత్వ పథకాల్లో ఒకటైన శక్తి యోజన ద్వారా మహిళకు ఆమె మనవరాలికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు. వారి వద్ద బుట్టలో 4 చిలుకలను చూసి కండక్టర్ వాటికి టికెట్ తీసుకోవాలని సూచించాడు. కండక్టర్ మాటలకు మహిళ, ఆమె మనవరాలు ఆశ్చర్యపోయారు. చిలుకలకు టికెట్ ఏంటి అని ప్రశ్నించగా రూల్స్ అలానే ఉన్నాయి, ఖచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందేనని ఆదేశించాడు. దీంతో బస్సులోని వారంతా చిలుకలకు టికెట్ ఏంటని ఆశ్చర్యపోయారు. కండక్టర్ గట్టిగా చెప్పడంతో సదరు మహిళ టికెట్ తీసుకునేందుకు సిద్ధమైంది. మొత్తం ఛార్జ్ 100 రూపాయలు ఉంటుందేమో అనుకుంది. కానీ ఒక్కో చిలుకకు 111 రూపాయల చొప్పున మొత్తం 444 రూపాయలు ఇవ్వాలని కండక్టర్ సూచించడంతో సదరు మహిళ అవాక్కైంది. తప్పని పరిస్థితిలో నగదు చెల్లించి 4 చిలుకలకు టికెట్ తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కర్ణాటక ఆర్టీసీపై తమదైన శైలిలో కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కండక్టర్ 4 చిలుకలకు టికెట్ తీసుకున్నట్లు సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం కావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించారు. నిబంధనల ప్రకారమే కండక్టర్ టికెట్ ఇచ్చాడని తెలిపారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు ఆఫ్ టికెట్ చెల్లించాల్సిందేనని, టికెట్ తీసుకుంటే ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్ ధరలో 10% జరిమానా విధిస్తామని, ఇవ్వని కండక్టర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నిబంధనల్లోనే ఉందని అధికారులు తెలిపారు. దీంతో కర్ణాటక ఆర్టీసీ నిబంధనలను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.